మీ అందరికీ దేవుని దీవెనలు, కృపాక్షేమం సమృద్ధిగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. గట్టిగా చెప్తా. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. వాక్యానికి ముందు ఒక మాట చెప్పాలి. ఒకరోజు అయ్యగారు నేను బయటికి వెళ్తున్నాం. సిగ్నల్ దగ్గర అన్నీ ఆగి ఉన్నాయి, బళ్ళు, కార్లు. ఒక ఆమె అడుక్కుంటూ వస్తుంది. ఒక కారు విండో తీసుంది. మేము ఆ వెనకాల ఉన్నాం. విండో తీసుండటాన అడుక్కునే అమ్మాయి అయ్యా అంది. ఆ అమ్మాయి అందులో ఉన్న ఆమె బ్యాగ్ తీసింది. వెతుకుతుంది. ఈమె నిలబడి చెయ్యి చాపే నిలబడింది. ఎదురు చూస్తూ ఉంది. ఇంకా ఆమె లోపల నుంచి వెయ్యాలి, ఈమె తీసుకోవాలి అన్నట్టు చెయ్యి చాపి అలాగే ఉంది. సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది. చివరి మినిట్లో తీసుకొంత ఆమె చేతికి ఇచ్చింది. కారు మూవ్ అయిపోయింది. ఇక అందరూ బలా వెళ్ళిపోయాం. నేను ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు చాలాసేపు నిలబడింది. చెయ్యి చాపే ఉంది. లోపల ఆవిడ వెతుకుతానే ఉంది. ఈవిడ అడుక్కునే ఆవిడ చెయ్యి చాపే పెట్టే నిలబడే ఉంది. నాకు అప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ వాక్యం నేను మీకు చెప్పాలని, దేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశపడుతూ నేను ఈ వాక్యంలోనికి వెళుతున్నాను. చూడండి, 123వ కీర్తన మొదటి వచనాలు, 2-3 వచనాలు మనం చదువుకుందాం. 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మమ్ములను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యమయ్యున్న యేసయ్య, మాతో మాట్లాడండి. నన్ను మరుగుపరచండి, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడండి. మా అందరినీ సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నమాట ఆ సందర్భంలో. ఇప్పుడు వాక్యంలో ఏమంటున్నాడంటే, ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. మన కన్నులు ఆయన తట్టు ఉన్నవి. అవును కదా? మనలో ప్రతి ఒక్కరి కన్నులు ఎటు చూస్తాయి? అవునా కాదా? ఏ చిన్న సమస్య వచ్చినా, అవసరత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మన కన్నులు ఎటు చూస్తాయి? ఆకాశము వైపు చూస్తాయి. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన తట్టు మన కన్నులు చూస్తాయి. ఇప్పుడు ఎలా చూడాలి? ఆకాశమందున్న దేవుని తట్టు ఎలా చూడాలి? చాలాసార్లు ఈ వాక్యం మనం చదివాం, విన్నాం. ఎంత అర్థం చేసుకున్నాము అన్నది కాదు, కానీ ఎంతలా ఆకాశమందున్న దేవుని తట్టు చూసాము, ఎలా చూడాలి అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎలా చూడాలి ఆయన తట్టు అంటే, ఒక ఆయన చూశాడు ఆయన తట్టు. ఎలా చూశాడంటే, అయ్యా యేసయ్యా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఎవరి తట్టు? బైబిల్లో ఒక ఆయన తట్టు కన్నులెత్తాడు. ఎలా అంటే, ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం.
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు తన ఎదుట నిలవబడి ఉండిరి. హల్లెలూయా. ఈయన ఎవరంటే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఆయనకి ఎదురుగా నిలవబడి ఉండిరి. ఆ ముగ్గురు మనుషులు ఎవరు అనగా దేవుని దూతలు. దేవుని దూతలు ఎదురుగా కనబడినప్పుడు అబ్రహాము ఆ కింద వచనాలు ఇంకా చదివితే సాష్టాంగపడి, అయ్యా మీ కటాక్షము నా ఎడల ఉంటే, మీ కటాక్షము నా మీద ఉంటే, నీ కటాక్షము నా కుటుంబం మీద ఉంటే, నీ కటాక్షము నా జీవితం మీద మీకు ఉంటే దయచేసి మీరు మా ఇంటికి రండి అని పిలిచాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆయన్ని పిలిస్తే రాకుండా ఉండడం. అయ్యా మీరు మా ఇంటికి రండి అని పిలిస్తే రాకుండా ఉండడు ఆయన. ఎందుకంటే పిలుచు ప్రతివాని పిలుపుని ఆయన ఆలకిస్తాడు. రమ్మంటే ఆయన వచ్చేస్తాడు. రావయ్యా యేసయ్యా మా ఇంటికి అంటే ఆయన ఇంటికి వచ్చేస్తాడు. హల్లెలూయా. అలా వచ్చేస్తాడు ఆయన. ఎందుకో చెప్పనా నేను, జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. రమ్మని పిలవాలనుకోలేదు, చూడాలనుకున్నాడు అంతే. చూడాలనుకున్న ఆశనే చూసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన్ని పిలిస్తే నీ ఇంటికి నీతో పాటు ఇప్పుడు మందిరంలో నుంచి ఆయన వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలోనికి ఆయన వచ్చేస్తాడు, నీ కుటుంబంలోనికి ఆయన వచ్చేస్తాడు. ఆయన వస్తే ఎంత ఆశీర్వాదం జరుగుద్దంటే తర్వాత వచనాలు ఈ 18వ ఆదికాండము అధ్యాయం మనం చదివితే ఆ మిగతా వచనాలు ఎలా ఉంటాయంటే, అయ్యా మీరు మా ఇంటికి రండి, నేను కొంచెం అన్నం నీకు పెడతాను, రొట్టెలు పెడతాను, మాంసం పెడతాను, నువ్వు తిని కొంచెం ఎండ తగ్గే వరకు మా ఇంట ఉండి మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పాడు అబ్రహాము. అయితే ఏదైతే అబ్రహాము చెప్పాడో అలాగే చేయడానికి తలకాయ ఊపారు వీళ్ళు. హల్లెలూయా. మంచి చేసాయి కదా, మంచి దేవుడు కదా మనం కలిగి ఉన్నాయన. హల్లెలూయా. ఆ దేవుని దూతలు ఇంట చేరాక పరిగెత్తుకుండా సారా దగ్గరికి వెళ్ళి అన్నారు, సారా నువ్వు త్వరగా పిండి పిసికి అమ్మా పిండి పిసికి రొట్టెలు చేసి మాంసం వధించి తెచ్చి వండి వారికి పెట్టి వారు ఆ ఎంట కూర్చొని ఉన్నారు. అబ్రహాము అస్సలు అక్కడ కన్నులెత్తి చూడడానికి ఎందుకున్నాడు? వాళ్ళ దారిని వెళ్ళడానికి వాళ్ళు వెళ్తున్నారు. అసలు వాళ్ళ ముగ్గురు అబ్రహాము దగ్గరికి రావట్లా. ఎక్కడికి వెళుతున్నారు? సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళి సొదొమ గొమొర్రాని నాశనం చేయాలి అని వెళుతున్నారు. వెళుతున్న దారిలో అబ్రహాము కన్నులెత్తి చూచి, అమ్మో దేవుని దూతలు వస్తున్నాయి, ఆ దేవుని దూతలను నా ఇంటికి పిలవాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఎదురెళ్ళాడు. మన కన్నులు నిత్యము ప్రభువు కొరకు ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ సమయాన్ని వస్తాడో తెలియదు కదా, అర్థమైంది కదా. ఏ సమయాన్ని ఆయన మనల్ని దర్శించబోతున్నాడు, ఏ సమయాన్ని ఆయన మన కోసం ఈవులు పట్టుకుని వస్తున్నాడు, ఏ సమయాన ఆయన మనకి తన గుప్పిలి విప్పి కార్యాలు చేయబోతాడో మనకు తెలియదు కనుక, అందుకే వాక్యంలో ఏముంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇప్పుడు సమయాన్ని పోనీయక మనము కన్నులెత్తి ప్రభు వైపు చూడాలి. అర్థమైందా? హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము వాళ్ళు వస్తారని ఎదురు చూడట్లా, రాబోతున్నారు అని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు వస్తారని
తెలిసి ఎదురు చూడట్లా, తెలియకనే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. నన్ను నా కొరకు సిద్ధపడిన వారిని, నన్ను చూడాలని ఆశపడిన వారిని నేను నాతో కూడా తీసుకెళ్ళిపోతాను అన్నాడు కదా. ఆయన వస్తానని చెప్పినవాడు రాకమని, వస్తానన్న యేసురాజు రాకపోవునా, తెస్తానన్న బహుమానం. ఆయన వస్తానన్నాడు, వస్తాడు. కానీ అబ్రహాముకు తెలియకనే కన్నులెత్తి వెతుకుతున్నాడు దేవుణ్ణి ఎనీ టైం. వై? బికాజ్ చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు, నీ జనమును వృద్ధిపరుస్తాను, విస్తరింపచేస్తాను, అనేక జనములకు దీవెనగా నిన్ను మారుస్తాను అని చెప్పాడు. ఆ చెప్పిన మాటకు, వాగ్దానానికి, ఆయన ఇచ్చిన ఆ వాగ్దానం వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా? ఆ ఒక్కరోజేలేండి. ఊరికే 2 నిమిషాలు రోడ్డు మీదకి వచ్చి ఉంటాడు. అప్పుడు దేవుని దూతలు వస్తున్నారు. అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి చూస్తున్నారు. అబ్రహాము అనుకుంటున్నారా? కాదు, 25 years, 25 ఏళ్ళుగా కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ప్రైజింగ్ ద లార్డ్. ఎలా చూడాలంటే కన్నులెత్తి చూడాలి ఒకటి. రెండోది, ప్రతి సమయమును పోనీయక ప్రతి సమయమందు కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. ఎప్పుడు అనుగ్రహిస్తాడో. హల్లెలూయా. దావీదు అంటాడు, ఎప్పుడు నీవు నా యొద్దకు వచ్చెదవు అంటే, ఆయన వచ్చినప్పుడు, ఆయన మనల్ని తట్టినప్పుడు, ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడు మనం ఆయన్ని వెదకాలి. హల్లెలూయా. అబ్రహాము 25 ఏళ్ల నుండి అదే కన్నులెత్తి ఎదురుచూపు. 12వ అధ్యాయంలో అన్నాడనమాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, బయలుదేరు అని. ఏదైతే దేవుడు చెప్పాడో అలాగున అబ్రహాము చేసి తన ఇంట నుండి బయలుదేరి ఆయన చెప్పే ప్రదేశానికి ప్రయాణమయ్యాడు. అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. వచ్చి, అమ్మగారండి, ఏడు వారాల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను ఏం చేస్తుంది? 7 వారాల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, దేవుని కార్యం జరగలేదండి అంటుంది. అబ్రహాము ఎన్నేళ్ళు ఎదురు చూశాడు? 25 ఏళ్ళు. హల్లెలూయా. ఆయన చెయ్యకుండా మానడు. న్యాయమైనదంతా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. ఆయన చెప్పిందంతా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 19 ఏళ్ళు పెళ్ళై, 19 సంవత్సరాలు పెళ్ళై, అన్యుల కుటుంబం, రక్షణ పొంది ప్రభువులు నడుస్తున్నారు. గర్భఫలం 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 అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆ భర్త నిజంగా ఎంత విశ్వాసం అంటే, ఆ భర్త అనేవాడు, అమ్మా 75 ఏళ్ళకి అబ్రహాముని దేవుడు పిలిస్తే 100 ఏళ్ళకి గర్భఫలం ఇచ్చి ఇసాకునిచ్చాడు కదా, నాకు కూడా ఏదో ఒకరోజు ఇస్తాడమ్మా అనేవాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం ప్రభు ఇష్టపడతాడు. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి అని. అబ్రహామే మనకి మాదిరి.
అబ్రహాము కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతోనే ఉన్నాను, చాలా నిరీక్షిస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నేను చాలా భయభక్తులతో నడుచుకుంటున్నాను, చాలా మాదిరిగా ఉన్నాను, చాలా దేవుని పరిచర్య చేస్తున్నాను, అయినా నేను అడిగేది నా కోసమేది జరగడం లేదు అని మనం అనుకుంటాం. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పడానికి మనుష్యుడు కాదు, ఆయన మాటిచ్చి నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఈ 18వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఆ దేవదూతలు శారాని దీవిస్తారు. శారా అంటది కదా, ఇప్పుడేంటి అన్నట్టు నవ్వుతుంది. ఏమని? 90 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ల వయసులో నేను గర్భం దాల్చేనా, బిడ్డను కనేనా, పాలిచ్చేనా, పెంచేనా, ఇది అయ్యేదా అని. దేవునితో ఆటలేం లేవు. హల్లెలూయా. ఆయన మాట తప్పడు, మనుషులు మాట తప్పుతారు, మనుషులు మాట ఇస్తారు, మాట తప్పుతారు, కానీ దేవుడు మాటిచ్చి నెరవేర్చే దేవుడు. ఆమేన్. ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. నీతిగా ఎంచబడింది. ఎందుకంటే నమ్మకానికి మరో రూపం ఏదన్నా ఉందంటే అబ్రహామే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నమ్మకానికే ఒక మాదిరి. ఎదురు చూశాడు, రోజు కన్నులెత్తి చూస్తున్నాడు. తెలుసా మీకు? ఆ రోజు కాదు, దేవదూతలు వస్తున్నారని ఎదురు చూడట్లా, ప్రతిరోజు ఆయన కృప కొరకు, ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూడాలి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దావీదు చెప్తున్నాడు, మన కన్నులు ఎవరి తట్టు చూడాలి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషుల తట్టు వద్దు, అధికారుల తట్టొద్దు, డబ్బు తట్టు వద్దు, బలగం, బంధువులు కాదు. ఆయన తట్టు మన కన్నులెత్తిన ఎడల ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆలకిస్తాడు, ఆయన కార్యాలు చేస్తాడు. ఆమేన్. అది ఏదైనా సరే, నీ కుటుంబ సమస్య అయినా, నీ బిడ్డల పరిస్థితి అయినా, నీ బిడ్డలకి ఏదైనా అవసరమైనా, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బంది అయినా, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్య అయినా, రక్షణ లేకుండా లోకంలో తిరుగుతున్న నీ బిడ్డల జీవితంకైనా సరే, సరిపోయిన వాడు దేవుడు. నువ్వు కన్నులెత్తినప్పుడు నీ అవసరత తీర్చే దేవుడు. 21వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 21. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఏం చెప్పాడు? ముందటికి నీ గర్భమున కుమారుడు పుడతాడు, అలాగూ చేశాను. తర్వాత ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంపాసిబుల్ విషయాలు కూడా హల్లెలూయా, హల్లెలూయా.
రాత్రి ఒక బిడ్డ నేను మాట్లాడుకుంటున్నాం. ఇక అసాధ్యం అయ్యా అంటున్నా నేను. కష్టమేనమ్మా అంటున్నాడు ఆయన. యేసు నామములో ఇప్పుడు అది సాధ్యపరచబడును గాక. ఒక విషయం లేండి, అది మీకు చెప్పను. ప్రైజ్ ది లార్డ్. సాధ్యమే యేసు నామములో, ఆయనకి సాధ్యమే యేసు నామములో. ఆమేన్. ఆయన చేశాడు, చెప్పాడు. శారాకి గర్భం ఇచ్చాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఎవరి తట్టి చూడాలి? నిత్యము సమయమును పోనీయక. ఆమేన్. హల్లెలూయా. నేను మంచోణ్ణి, నేను మంచిదాన్ని, నాకంతా బాగా జరుగుద్ది అని అనుకోవద్దు. మన మంచితనం దేవుని దగ్గర మురికి గుడ్డ. వాక్యం సెలవిస్తుంది, మీ నీతి నా ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నది. అర్థమైంది కదా? నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగుంటే మనం దాన్ని ఏం చేయాలి? ఎత్తుకెళ్ళి యేసు రక్తములో తెలుపు చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, అయ్యో ఈ తెల్లని వస్త్రములు కట్టుకొని వీరెవరు అని అంటే దేవుని దూత చెప్తున్నాడు, ఇదిగో వారి వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తములో తెలుపు చేయబడాలి. మురికి వస్త్రములు తెలుపు చేయబడాలి. మురికి వస్త్రాలు ఈ మధ్య మిషన్లో ఉతకొద్దు అన్నారు కదా అయ్యగారు. మా బిడ్డ ఒక ఆమె అంటది, చేతులతో రండి ఉతకండి బట్టలు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. సంగతి అది కాదు. యేసు రక్తములో హృదయం అనే మురికి గుడ్డ ఉతకాలి. మిషన్లో ఉతుక్కుని ఈ గుడ్డల గురించి చెప్పలా. హల్లెలూయా. ఈ వస్త్రముల గురించి చెప్పలేదు ఆయన. ఏ వస్త్రాల గురించి చెప్పాడు? దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే, అదుగో ఆ తెల్లని వస్త్రములు యేసు క్రీస్తు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను హృదయము. ఆమేన్. మన హృదయములను యేసు రక్తములో కడుక్కోవాలి. ఒక ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిజంగా కొన్ని విషయాలు వింటుంటే ఇవన్నీ నిజాలే నేను మీకు చెప్పేవి. ఏమంటాడు తెలుసా? అమ్మగారండి, అసలు నా గుండెల్లోనే యేసయ్య ఉన్నాడు తెలుసా మీకు. నేను ఎవరిది ఆశించనండి. నేను ఒకడికి ఈను, ఒకడిది ఆశించను, ఒకడితో అనిపించుకోను, ఒకడిని అన్నం. నేనెంత నీతిమంతుడో నీకు అర్థమైందా అన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఏం పట్టుకున్నాడు అనమాట? స్వనీతి. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, నేను మంచిదాన్ని, నేను గొప్పదాన్ని అనే స్వనీతి చేత నింపబడ్డాడు. స్వనీతి దేవుని రాజ్య సువార్తను, దేవుని యొక్క రాజ్యమును కట్టలేదు, దేవుని చిత్తంలో నిలబడలేదు. స్వనీతి. మంచోడిని అనొద్దు ఎప్పుడు. నువ్వు దేవుని ఎదుట నిలబడు, నీ సంగతి అంతా తేలిపోద్ది. ఆయన స్కానింగ్ చేస్తాడనమాట. ఆ స్కానింగ్లో తెలుస్తుంది ఎంత మురిగ్గా ఉందో. అందుకని మన హృదయములను గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు రక్తములో ఉతుక్కోవాలి. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తములో ఉతుక్కుకొనిన వాడు ధన్యుడు. ఎక్కడుంటాడు? దేవుని రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట జయించిన వారితో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి చెప్తాడు కదా, నీవు నీ మొదటి ప్రేమను విడిచితివి గనుక నేను నా నోట్లో నుంచి ఉమ్మేసేసేస్తున్నాను అన్నాడు. ఇక నువ్వు నాకొద్దు. ఎందుకంటే మొదటి రక్షణ, మొదటి పరిశుద్ధత, మొదట నువ్వు ప్రభువులోకి నాలోకి వచ్చి నడిచిన నడకని జీవితంలో ఇప్పుడు లేదు గనుక నేను నా నోట నుండి నిన్ను ఉమ్మేసేస్తున్నాను, తోసేస్తున్నాను అన్నాడు.
ఎవరన్నా ఉమ్ముని దాచుకుంటారా చేతిలో పెట్టుకుని అబ్బా సూపర్ అని? మీకు అర్థమైందా? మళ్ళీ చూడం ఉమ్మేశాక. ఆ బ్రతుకు మనం తెచ్చుకోకూడదు. దేవుని ఎదుట ఆ జీవితం మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి రక్షించబడిన తర్వాత మన జీవితం ప్రభువుతోనే ఉండాలి. రక్షణ ఉచితం కాదండి. యేసయ్య సిలువలో చచ్చిపోతే వచ్చింది రక్షణ. సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కారిస్తే వచ్చింది రక్షణ. ఆయన మరణిస్తే వచ్చింది రక్షణ. పాతి పెట్టబడితే పునరుద్ధానుడై తిరిగి లేస్తే వచ్చింది ఇంత గొప్ప రక్షణ. ఆ రక్షణ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కన్నులెత్తి చూడగా అబ్రహాము దేవుని దూతల కనబడారు. దేవదూతలు ఇంటికి వచ్చి ఆశీర్వదించగా కుమారుడు కలిగాడు. కన్నులెత్తి చూస్తే మన కొదువ తీర్చబడుతుంది. అది నేను చెప్పదలుచుకున్నా. నీకే కొదువు ఉందో నాకు తెలియకపోవచ్చు, పక్కన కూర్చున్న నీకు తెలియకపోవచ్చు, పక్కన కూర్చున్న వారికి తెలియకపోవచ్చు, మీ పక్కింటోళ్ళకి తెలియకపోవచ్చు. కానీ మన కొదువులు, మన కొరతలు ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. అంతరంగంలో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయాంతరంగంలో బాధలు తెలుసు. మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. హల్లెలూయా. ఆయనకి తెలుసు. పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. అయ్యో నా బాధ ఎవరికీ అర్థం కాదేంటి, నా బాధ ఎవరు పట్టించుకోరేంటి, నా బాధ ఎవరు అర్థం చేసుకోరేంటి అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. నిన్ను అర్థం చేసుకుంటున్నవాడు, పట్టించుకుంటున్నవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆమెన్ చెప్పరా? నమ్మట్లేదా? లేడా నీ పక్కన? ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రక్కన 10,000 మంది పడినను, హల్లెలూయా, ఏదన్నా జరగని నేను నిన్ను విడువను, విడువను, ఎడబాయను. హల్లెలూయా. కన్నులెత్తి చూడాలి. పొందే వరకు 25 ఏళ్ళు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. కిందకొద్దాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూడాలి. పనివాడు జీతం కోసం యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యజమానుడు లెక్కేస్తాడు కదా, 1 కదా. లెక్కేస్తున్నప్పుడంట ఆ దాసుడు ఆ యజమాని యొక్క చేతి తట్టు చూస్తాడు. అలాగున మనము ఆయన చేతి తట్టు చూడాలి. ఆమేన్. ఎంతవరకు అంటే ముందు చెప్పాను కదా, అడుక్కోవడానికి ఒక ఆమె నుంచి ఉంది. ఇచ్చే వరకు చెయ్యి చాపే ఉందండి. ఆమె కళ్ళు ఆమెకు చూస్తానే ఉన్నాయి. అడుక్కునే అమ్మాయి కళ్ళు ఇచ్చే అమ్మాయి వైపు చూస్తానే ఉన్నాయి. చాలాసేపు ఎదురు చూసింది. లోక సంబంధమైన కడుపు కోసమే ఇంత ఎదురు చూస్తున్నప్పుడు
దేవుని ఆశీర్వాదము అనే చేతిని మనం ఇంకెంతగా ఎదురు చూడాలి. ఎంతగా అంటే ఒక దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూసినట్టు. హల్లెలూయా. మన యజమానుడు యేసయ్య, మనల్ని చూచుచున్నవాడు మన యేసయ్య, మన పరిస్థితులు ఎరిగినవాడు యేసయ్య. ఆయన మనకి ఇచ్చే వరకు ఆయన చేతి తట్టు చూస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఇచ్చే వరకు చూస్తూనే ఉండాలి. సంవత్సరాలు వెతకొద్దు, రోజులు వెతకొద్దు, వారాలు వెతకొద్దు, నెలలు వెతకొద్దు. ఆయన చేతిని వెతుకు, ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన చేతులు ఇచ్చే చేతులు. నా దగ్గర అనేకమైన ఈవులు ఉన్నవి, అవి మీకోసమే. ఆమేన్. నేను వాటిని మీకు ఇచ్చేదను. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుము, అప్పుడు మీకేది అవసరమో మీరు అడగక్కర్ల, నాకు తెలుసు. మనం ఏం చేస్తామంటే ఆయన చేతులు వెతుకుతాం, ఆయన చేతుల తట్టు చూస్తాం, ఈ లోకంలో కూడా వెతుకుతాం. అవునా కాదా? మానేద్దాం ఈరోజు. లోకంలో వెతకొద్దు, మనుషుల దగ్గర వెతకొద్దు, మనుషుల దగ్గర దాన్ని పొందుకోవడానికి ఆశపడొద్దు. దేవుని చేతుల దగ్గర నుంచి పొందుకోవడానికి ఈరోజు మొదలు పెడదాం. హల్లెలూయా. ఇకపోతే ఆ కిందకి ఇంకొద్దాం. ఎప్పటి వరకు మనము ఈ వెతుకుడు? సంవత్సరం అమ్మగారండి, ఒక 2-3 ఏళ్ళ, సరే అబ్రహాములాగా 25 ఏళ్ళ, అదేమో నాకు తెలియదు. వాక్యం సెలవిస్తుంది కదా, మనలను ఆయన కరుణించు వరకు. ఎప్పటి వరకు ఆయన చేతుల వైపు చూడాలి? ఎప్పటి వరకు ఆయన హస్తాల వైపు చూడాలి? ఎప్పటి వరకు మనం కన్నులెత్తి చూడాలి? ఎప్పటి వరకు ఆయన మీద ఆధారపడాలి? ఎప్పటి వరకు? ఆయన మనలను కరుణించు వరకు. ఆమేన్. ఇప్పుడు కరుణిస్తాడని తెలిసిందనుకో మనకే ఈరోజు, ఇప్పుడు కరుణించేస్తాడు అని తెలిస్తే ఇంతమందే ఉంటారా అమ్మా? ఎంతమందైనా ఉండేది? ఆయన కరుణించడానికి వచ్చాడు, మందిరంలో ఉన్నాడు అని తెలిసిందనుకోండి, ఈరోజే కరుణిస్తాడు ప్రభువు అని తెలిస్తే ఎక్కడెక్కడున్నోళ్ళు వచ్చేస్తారు. ఎందుకు ఈరోజు ఇంత కొంచెం మంది మందిరంలో ఉన్నారు? పర్లేదులే, పోయిన వారం వచ్చి వెతికాము, చూసాము, కన్నులు ఎత్తాము, అడిగాము కదా, వచ్చే వారం అడుక్కోవచ్చు, లేకే వాళ్ళు వద్దులే అనే కదా రాలేదు. ఈరోజు వెళ్ళకపోయినా పర్లేదులే అనే కదా రాలేదు దేవుని మందిరంలోకి. ఈ రోజున మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అబ్రహాము 25 ఏళ్ళగా కన్నులెత్తి వెతుకుతూ ఉన్నట్టుగానే మనం జీవితాంతం వెతుకుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. పోతే కరుణించు వరకు. హల్లెలూయా. దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు ఆయన తట్టు మన కన్నులెత్తి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తట్టు కన్నులెత్తి. ఒక తల్లిగారు ప్రార్థన చేస్తున్నారు తన కొడుకు కోసం. తాగుబోతాయి భార్య బిడ్డలను వదిలేసి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ, తల్లిని తండ్రిని కొడుతూ, తిడుతూ, అవమానిస్తూ, నిందిస్తూ, వేదన పరుస్తున్న ఆ కొడుకు కోసం ఆ తల్లి ఏడుస్తుంది, సంవత్సరాలు ఏడుస్తుంది.
దేవుడు కరుణించడా? ఏడుస్తున్న మన బిడ్డ దగ్గరికి మనమే పరిగెత్తుకెళ్ళిపోతామే. తప్పు చేసినప్పటికీ వాడు ఆ పారబోయొద్దురా అన్నది పారబోసినప్పటికీ వాడు ఏడుస్తుంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామే. ఆయన చేతులే సృజించిన మనం ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉంటాడా? ఆయన కరుణించకుండా ఉండునా? ఆయన కరుణించక మానునా? హల్లెలూయా. మనం అడిగితే ఆయన కరుణించు వరకు అది ఈరోజే అవ్వచ్చు. ఆమేన్ చెప్పండి. ఆ కనికరం నీ మీదకి ఈరోజే రావచ్చు. ఆయన తలచుకుంటే, ఆయన ఆమెన్ అంటే, ఆయన నీ కోసం చెయ్యాలనుకుంటే, ఆయన చేతులు ఇప్పుడు నీ మీద కుమ్మరించాలనుకుంటే అది ఈరోజు అవ్వచ్చు. విశ్వసించు ప్రతివాడు పొందునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కరుణించు వరకు మనము ఆయన తట్టు చూడాలి. పడేశారు. యోనా చరిత్ర మనందరికీ తెలుసు కదా, పిల్లలకు కూడా తెలుసు. ఏం చేశారు యోనాని? ఓడలో ఉన్న యోనాని ఏం చేశారు? ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. సముద్రంలో ఏం జరిగింది? అసలు చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, అగాధమందు నేనున్నాను, నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. మొరపెట్టాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు. అగాధమందున్నానయ్యా అని ఏడ్చాడు. ఒక రోజులో వినొచ్చు కదా. ఎన్ని రోజులు పట్టింది? చేప గర్భమందు 3 రోజులు ఉన్నాడు. ఆ నరకం మీకు తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళి రండి, తెలుస్తుంది. ఎక్కడికే? ఆయన చెప్తాడు, నేను అగాధములో ఉన్నానయ్యా. మూడు రోజులు పట్టింది ఏడుపుకి. ప్రవచనం. 3 రోజులు ఆయన సమాధి యందు ఉండి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచును. మీరు అనుకుంటారు కదా, ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే తగ్గిపోవాలి, ఇప్పుడే నేను అనుకున్న కార్యము జరిగిపోవాలి అని మనం అనుకుంటాం. యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేపబడడానికి 3 రోజులు పట్టింది. ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఈరోజు ఒక ప్రశ్న, అంతే. నా ప్రసంగం అయిపోయింది. ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? ఎందుకు అవిశ్వాసిగా అయిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి నీ విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా పాడు చేసుకుంటున్నావు? హల్లెలూయా చెప్పండి. ఈరోజు మారిపోవాలి. మన ఎదుట ఉంచబడినది ఎంత పెద్ద టాస్క్ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద బాధ అయినా, ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే, ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కలగాలి. ఎలా అంటే ఆయన కరుణించు వరకు ఆయన చేతులు తట్టు చూడాలి. ఎలా చూడాలి? హల్లెలూయా, విశ్వాసముతో చూడాలి, కన్నీటితో చూడాలి, ఎదురు చూడాలి, తగ్గించుకొని చూడాలి. హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు, హెచ్చించుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా? తగ్గించుకొని 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 ఆయన ఎదుట మనం నిలబడి ఉంటే ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు.
ప్రైజ్ ద లార్డ్. ఆయన పునరుద్ధానుడు. ఆయన చచ్చిపోయి 3వ దినాన తిరిగి లేచిన పునరుద్ధానుడైన దేవుడు, జయమనిచ్చు దేవుడు. ఆయన జయించినట్టుగా మనకి జయమును కలగచేయి దేవుడు. ఆమేన్. ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ప్రతిదానికి ఒక అదే 21వ అధ్యాయంలో ఉంది కదా, నిర్ణయ కాలమందు దేవుడు శారా గర్భమును దర్శించాను. నిర్ణయ కాలం ఉంది నీకోసం. ఎన్నావా సరే, వినలేదా సరే, రెండిటికి సరేనే. విన్నావా నువ్వు పరలోకంలో ఉంటావు, వినలేదా ఏది కావాలి? కరుణించు వరకు ఆయన చేతుల వైపు మనం చూడాలి. ఆయన కరుణించు వరకు ఆయన చేతుల వైపు, ఆయన హస్తాల వైపు చూడాలి. నిర్ణయ కాలమున నీ కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. జరగదిది అనుకున్నది సైతము నీ కొరకు జరిగించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. 3 రోజులు ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు ఆయన పునరుద్ధానుడయ్యాడంటే. మగ్దలీని మరియ కూడా అంది, నా ప్రభువుని ఎత్తుకుని పోయారెవరో అని. ప్రభువుని చూస్తూ కూడా గుడ్డోళ్ళలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు దర్శించి అమ్మా అని ఎప్పుడు పిలిచాడో అప్పుడు ఆమె కన్నులు తెరవబడి ప్రభువుని చూడగలిగింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎదురు చూసి వెయిట్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. ఇప్పుడు అయిపోద్ది అనుకున్నాను, ఇది జరగలేదు అని ఆతురపడొద్దు, భయపడొద్దు. ఆయన కరుణించే రోజు, నిర్ణయ కాలము నీ కొరకుందే. ఆమేన్. ఆయన ఆ నిర్ణయ కాలమందు దేవుడు నీ కోసం అద్భుత కార్యాలు సిద్ధంగా ఉంచాడు. ఆ నిర్ణయ కాలము, ఆ కరుణించే దినము మన జీవితాల్లో ఈరోజు అయ్యుండనుగాక. ప్రార్థన చేద్దాం, తలలు వంచు.